బ్రదర్. ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామలకే స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం తండ్రి. గత దినములంటే మమ్మల్ని యొక్క సజీవ రక్షణ కింద దాచి, కాచి, కాపాడి, ప్రేమించి, పోషించి, మరొక దినమునందు మీ కృపా సన్నిధికి మమ్మల్ని ఇటు రీతిగా తోడుకుని వచ్చిన మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయమందు మీ ఆరాధనా క్రమంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆ జీవోప మాటలు కలిగినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకొనడానికి మేము ప్రయత్నపడుచుండగా, మా ప్రయత్నం మీ పరిశుద్ధాత్మ ద్వారా సఫలపరచమని, నీ వాక్కులు మర్మమైనటువంటి నీ కుమారుని కూర్చున్నటువంటి జ్ఞానమును మీరు మాకు వెల్లడి చేయమని, ఆ వెల్లడి చేయటం వలన, ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవటం వలన మా మార్గంలో సరిచేసుకుంటూ మీ నిత్య జీవ మార్గానికి వారసులు అవ్వడానికి కావలసినటువంటి సిద్ధపాటు మీరు మాకు దయచేయమని, మాతో మీరుండమని, నీ నోటి బోరగా నన్ను వాడుకొని ఈ సమయమందు నీ వాక్కులు ఎవరికి ఏ విధంగా అందుట ద్వారా రక్షణ మార్గంలోనికి, పరిశుద్ధ మార్గంలోనికి, నీతి మార్గంలోనికి పయనించగలరో ఆ మార్గం మీరు మాకు వెల్లడి చేయమని, మహిమ పొందమని, మాతో మీరుండమని, మీ ప్రియ కుమారుడును మా రక్షకులైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, ఏది ముందు, రక్షణ, బాప్తిస్మమా? ప్రియులారా, మరొకసారి, ఏది ముందు, రక్షణ లేక బాప్తిస్మమా? మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. ప్రియులారా, అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, బాప్తిస్మం పొందక ముందే రక్షణ పొందగలమా? బాప్తిస్మం పొందక ముందే రక్షణ పొందగలమా అనే అంశం గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా, రక్షణను గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన రక్షణ విషయమై దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి, మరి యేసుక్రీస్తును మన కోసము బలిగా, అర్పణగా అర్పించినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, రక్షణ విషయంలో దేవుడు ఏమి కలిగి ఉన్నాడో మన ఎడలాన్ని చూసినట్లయితే, దేవుడు మన విషయంలో, మన రక్షణ విషయంలో ఒక కోరిక కలిగి ఉన్నాడండి. ఒక సంకల్పం కలిగి ఉన్నారండి, ఒక ఆలోచన కలిగి ఉన్నారండి. మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది రక్షణను గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలని దేవుడు నిశ్చయించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని
ఇచ్చయించుచున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు ప్రియులారా. ఏమనంట? మనుషులందరూ ఎవరట? వాళ్ళున్నా, ఆ జాతి ఈ జాతినా కాదు ప్రియులారా. మనుషులందరూ రక్షణ పొంది దేనిని గూర్చినట్టంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు ప్రియులారా. దేవుని కోరిక ప్రియులారా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. అయితే మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రియులారా? ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అంటే అందరూ మారు మనసు పొందవలనని, అందరూ ఆయన సన్నిధిలో ఉండాలని, అందరూ ఆయన కోరుకున్నటువంటి తన కుమారులుగా ఉండాలని ఏం చేస్తున్నారు ప్రియులారా? ఇచ్చ కలిగి ఉన్నారు, ఇచ్చయిస్తున్నాడు ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. మనం ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎలాంటిదంట? రక్షణార్థమైనదని, అందరూ రక్షణ మార్గంలోనికి రావాలని ఏమన్నారు పిల్లరా? రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు అని చెప్తున్నారు పిల్లరా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే చాలా మంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు రెండవసారి వస్తాడని చెప్తున్నారు, కానీ ఇంకా రాలేదు అనేది మొదటి శతాబ్దం నుండే ఇంకా రాలేదు అని విమర్శించేటటువంటి వారు ఉన్నారు పిల్లారా. అందుకే ఇక్కడ పేతురు పత్రికలో రాయబడినట్టు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అన్నారు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అని చెప్తున్నారు పిల్లారా. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని. అయితే మనం పరిశీలన చేసినట్లయితే పిల్లారా, ఈ మన కొరకు దేవుడు కలిగినటువంటి ఈ రక్షణ విషయంలో దేవుడు మన కొరకు ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో పిల్లారా. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఈ కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు అని మనం పరిశీలన చేసినట్లయితే రక్షణలో కొనసాగేటటువంటి పరిస్థితిలో మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పిల్లారా. ఏంటంటే అని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు మొదటి శతాబ్దం నుంచి రెండవ రాకడలో ఆయన వస్తారు అని చెప్తూ ఉన్నారు, ఇప్పటికీ కూడా రాలేదు అని భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి బోధించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలన చేసినట్లయితే కొంతమందిని మనం పరిశీలన చేస్తే ఈ రక్షణ అనేది ఎప్పుడు పొందాలి, మరి బాప్తిస్మం అనేది ఎప్పుడు పొందుకోవాలి, మరి పాప క్షమాపణ అనేది ఎప్పుడు కలుగుతుంది అనేటటువంటి అంశం గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లారు. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, కొంతమంది అడుగుతున్నారు పిల్లారా, బ్రదర్ మీరు రక్షణ పొందారా? రక్షణ పొందడం అంటే వారి ఉద్దేశంలో ఏమిటంటే ఎప్పుడు రక్షణ పొందుతాం అనేది. ఒకసారి అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటాం పిల్లారా. బ్రదర్ 2018లో రక్షణ పొందుకున్నాను బ్రదర్, 2019లో బాప్తిస్మం పొందుకున్నాను. మరి ఏంటి పిల్లారా, 2018లో రక్షణ పొందుకోవడం ఏంటి, 2019లో బాప్తిస్మం పొందుకోవడం ఏంటి పిల్లారా?
మరి ఈ మధ్య కాలంలో ఏమి జరిగింది అని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ మధ్య కాలంలో ఎవరైతే రక్షణ పొందుకున్నామనేటువంటి భ్రమలో ఉన్నారో వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ఈ సంవత్సర కాలము, ఈ మధ్య కాలము వారిని ఏం చేస్తారంట ప్రియులారా? కనిపెడతారంట ప్రియులారా బాప్తిస్మం ఇవ్వడానికి. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రక్షణ పొందాము అంటే రక్షణ ఎలా పొందాలి అంటే, రక్షణ ఎప్పుడు పొందుతాం? బాప్తిస్మం తీసుకోకుండా రక్షణ పొందుతామా? కానీ అక్కడ ఏమంటారంటే, నేను 2019లో రక్షణ పొందుకున్నాను, 2018లో రక్షణ పొందుకున్నాను, 2019లో బాప్తిస్మం పొందుకుంటాను అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందట అని మనం పరిశీలన చేసినట్లయితే వారిని ఏం చేస్తున్నారట ప్రియులారా? కనిపెడుతున్నారట. ఎవరు కనిపెడుతున్నారు అంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి పాదిరి గారు, ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ సంఘంలో ఉన్నటువంటి వారు వారిని కనిపెడుతున్నారని ప్రియులారా. వారిని కనిపెట్టి వారికి ఇష్టలుగా ఉన్నట్లయితే రక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే బాప్తిస్మంలో మొట్టమొదట ఏమి జరుగుతుంది అంటే, బాప్తిస్మంలో మొట్టమొదట పాపక్షమాపణ జరుగుతుంది ప్రియులారా. ఎప్పుడైతే పాప క్షమాపణ జరుగుతుందో అప్పుడే రక్షణ పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాప్తిస్మంలో పాప క్షమాపణ, రక్షణ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు ప్రియులారా? వితౌట్ బాప్తిస్మం అంటే బాప్తిస్మం పొందక ముందే నేను రక్షణ పొందాను అనేసి కొంతమంది చెప్పేటటువంటి పరిస్థితి, మనల్ని నమ్మించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. కొంతమంది అలాంటి బోధ చేసేటటువంటి వారిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకడు అడుగుతున్నారు, బ్రదర్ మీరు రక్షణ పొందారా అని అంటారు. అంటే రక్షణ పొందడం ఏంటి? బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందాము అంటారు. అంటే రక్షణ పొంది ఆ తర్వాత కొన్ని రోజులకు బాప్తిస్మం తీసుకోవాలి అనేది వారి ఉద్దేశ్యము. అలా అడగడానికి కారణం ఏంటి ప్రియులారా? రక్షణ పొందుకున్న కొన్ని రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకోవాలని వారి ఉద్దేశ్యము. కాబట్టి ఇక్కడ గమనించినటువంటి విషయం ఏమిటంటే ప్రియులారా, ఇప్పుడు రక్షణ పొందాలి అంటే బాప్తిస్మం తీసుకోకముందే రక్షణ పొందే అవకాశం ఉందా బ్రదర్? లేదే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వచనాలను చూసి, కొన్ని వచనాలను వాళ్ళు పరిశీలించి అలా ఆ భ్రమలో ఉన్నారు ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే పౌలు శీలలను మరి సరసాలలో వేసినప్పుడు అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, అక్కడ మరి 16వ అధ్యాయము 25 నుంచి మనం చూసినట్లయితే అక్కడ, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపుల నీవు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపుల నీవు తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయురేమో అనుకొని కత్తి దూసి తను చంపుకొని పోయాను. ఏం చేశారంట ప్రియులారా? తను చంపుకొని పోయాడంట చెరసాల నాయకుడు. అప్పుడు పౌలు అంటున్నాడు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ప్రియులారా, అప్పుడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడ్డారంట ప్రియులారా. సాగిలిపడి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటున్నాడు ఇక్కడ ఏమని అని మనం పరిశీలన చేసినట్లయితే, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అతడు అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి ఏమంటున్నారు ప్రియులారా?
రక్షణ పొందుకో, విశ్వాసం ఉంచు. అప్పుడు ఏమవుతుందంట? ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు రక్షణ పొందుకుంటావు అని చెప్పేసి ఏం చేస్తున్నారు ప్రియులారా? ముందు ఏం పొందుకోవాలంట? రక్షణ పొందుకునేటటువంటి పరిస్థితి అని చెప్తున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ ఏమి జరిగింది అని మనం పరిశీలన చేసినట్లయితే వారు అక్కడితో ఆగిపోతున్నారు ప్రియులారా. అక్కడితో ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ చెప్పినట్లు విశ్వాసం ఉంచు, రక్షణ పొందుకుంటారు అని చెప్తున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే చూసినట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నప్పుడు రక్షణ పొందుదురు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ప్రియులారా అని మనం పరిశీలన చేసినట్లయితే, 2018లో రక్షణ పొందుకున్నాను, 2019లో బాప్తిసం పొందుకుంటాను అని చెప్పేటటువంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందని నేను చూసినట్లయితే, వాళ్ళు మంచి వాళ్ళుగా కనబడితే, వాళ్ళు పెద్దలకు నీతిమంతులుగా కనబడితే, వారు వాళ్ళ పాద్రి గారికి యథార్థవంతులుగా కనబడితే మరి వెంటనే బాప్తిసం ఇచ్చే పని ఉందా లేదా ప్రియులారా? కానీ వెంటనే బాప్తిసం ఎవరంట? ఒక మంచి రోజు జనవరి 1 లేకపోతే డిసెంబర్ 1 వారికి ఒక డేటు ఏర్పాటు చేసి ఆ దినాన్న వారికి బాప్తిసం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వచ్చారు ప్రియులారా. కానీ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఒక రోగి ఉన్నాడండి. ఆ రోగికి డాక్టర్ ఎప్పుడు అవసరము అని మనం పరిశీలన చేసినట్లయితే, వాడు రోగంతో ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ కావాలి. అవునా కదా ప్రియులారా? మరి రోగము తగ్గిన తర్వాత మీకు మందులు ఇస్తానంటే అది ఎంతవరకు సమంజసం ప్రియులారా? ఎప్పుడైతే వాక్యం విని అంగీకరించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన తర్వాత మరి ఏం జరుగుతుంది ప్రియులారా? బాప్తిస్మం పొందుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి శతాబ్దంలో పెంతెకోస్తు దినమందు పేతురు ప్రసంగం చేసిన తర్వాత, పేతురు ప్రసంగం విన్న వాళ్ళు ఏమని చెప్తున్నారు ప్రియులారా అని మనం పరిశీలన చేసినట్లయితే, సహోదరులారా మేమేమి చేతుమని అని అపోస్తులను అడుగుతున్నారు ప్రియులారా. అపోస్తుల కార్యము 2:36-38 చూసినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా వారు ఏం చెప్తున్నారు ప్రియులారా? పేతురు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి చెప్తున్నారు ప్రియులారా. వారికి ఏమి ప్రకటింపబడింది అని మనం పరిశీలన చేసినట్లయితే, పేతురు గారు యేసు క్రీస్తు గురించినటువంటి విషయాలన్నీ అక్కడ చెప్పారు ప్రియులారా. చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? ఆయన్ని మీ గురించి వచ్చాడు ఆయన్ని మీరు ఏం చేశారు? సిలువ వేశారు. ఆ సిలువ వేసినటువంటి వారిని దేవుడు ప్రభువుగాను అధిపతిగాను నియమించారు అని చెప్పినప్పుడు వారు హృదయాల్లో నొచ్చుకున్నారు. నొచ్చుకుని ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏం చేయబడ్డారు ప్రియులారా? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు ప్రియులారా. మరి 41 చూసినట్లయితే, అపోస్తుల కార్యము 2:41 చూసినట్లయితే అక్కడ మనకి కనబడుతుంది ప్రియులారా. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మరి వాళ్ళు మేము వాక్యం వినేసాం, మాకు రక్షణ వచ్చేసింది అని వెళ్ళిపోతే వారు ఏమవుతుంది ప్రియులారా? వారికి రక్షణ ఉంటుందా? లేదు. అక్కడ ఏమంటున్నాడు? మారు మనసు పొందుకోండి. దేవుని వాక్యము, దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞానమును వీరు విని మారు మనసు పొందుకోండి. మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు
రక్షింపబడతారు అని చెప్పినప్పుడు ఆ దినమందే, ఆ సమయమందే, వాక్యం విన్న వెంటనే ఎంతమంది ప్రియులారా? 3,000 మంది చేర్చబడిరి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పౌలు శీలలు చెరసాల నాయకునికి చెప్తున్నారు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని అక్కడ ఆపివేశారా ప్రియులారా? లేదు. మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో బోధించినటువంటి బోధకులు ఏం చేస్తున్నారంటే అక్కడతో ఆపేస్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, అతనికిని అతని ఇంటనున్న వారందరికిని, పరిశీలన చేయండి ప్రియులారా, అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంట ఉన్న వారందరూ బాప్తిస్మం పొందిరి. ఏం జరిగింది ప్రియులారా? చెరసాలలో బద్దలైనప్పుడు అక్కడ ఆ చెరసాల అధికారి మరి చనిపోవాలని కత్తి దూచుకుని చనిపోవాలనే ఆలోచన కలిగినప్పుడు, పౌలు శీలలు నువ్వు చనిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పి వారిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన నేనేమి చేయవలను అని అడిగినప్పుడు అక్కడ ఇంటికి తీసుకుని వచ్చి ఆ రాత్రి వేళ ఏం బోధించారంటే పిల్లరా? వాక్యము బోధించారు. వాక్యం బోధించినప్పుడు ఆ రాత్రి ఆ గడియలోనే వారు ఏం చేశారంటే వారి గాయాలు కడిగారు. ఎవరి గాయాలు? పౌలు శీలలు కలిగినటువంటి గాయాలు కడిగిన వెంటనే వారు ఏం చేశారు పిల్లారా? వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందుకున్నారు పిల్లారా. వాక్యం విన్నారు, విన్న తర్వాత విశ్వసించారు, విశ్వసించిన తర్వాత బాప్తిస్మం పొందుకున్నారు పిల్లారా. ఇంకొక ఇక్కడ ఒక జరిగింది సందర్భం ఏమిటంటే, బాప్తిస్మం పొందుకుంటే రక్షణ, రక్షణ పొందుకున్న తర్వాత బాప్తిస్మమా? పిల్లారా జాగ్రత్తగా ఆలోచించండి. బాప్తిస్మం పొందుకుంటే రక్షణ, రక్షణ పొందుకున్న తర్వాత బాప్తిస్మమా? మరి గుర్తించాలి పిల్లరా. ఇక్కడ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు పిల్లారా. రక్షణ ముందు, బాప్తిస్మం తర్వాత అనేటటువంటి. మరి వాక్యం అక్కడితో ఆగిపోతే మనకి ఎలాగ అర్థమవుతుందంటే రక్షణ ముందు, బాప్తిస్మం తర్వాత అన్నట్టే కనబడుతుంది. మరి ఇంకా కిందకి చదువుకున్నప్పుడు మరి 41 ఇక్కడ 16 అపోస్తుల కార్యం 16:32 వచనంలో చూసినట్లయితే, వారందరికీ ఇంటనున్న వారందరికీ వాక్యము బోధించిరి. వాక్యం బోధించిన తర్వాత ఏం జరిగింది ప్రియులారా? ఆ గడియలోనే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ బాప్తిస్మం పొందుకున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవల్లని చెంపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు పిల్లారా. మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. ఏ రక్షణ విషయంలో అయితే దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక మన విషయంలో ఉందో ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను చెడగొట్టే విషయంలో సాతాను అనేక మంది క్రైస్తవులు అనబడినటువంటి వారి చేత అసత్య సిద్ధాంతాన్ని ప్రకటించే పరిస్థితి లోకంలో జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా. బాప్తిస్మం గురించి వస్తే నిన్ను కనిపెట్టాలి అని చెప్పేటటువంటి పరిస్థితి ప్రియులారా. మరి పెంతెకొస్తు దినములో పేతురు చెప్పినటువంటి ప్రసంగం విన్నటువంటి వారు మరి కనిపెట్టబడ్డారా ప్రియులారా? మరి పౌలు శీలలు చెరసాల నాయకునికి మరి వాక్యం ప్రకటించిన తర్వాత వారు కనిపెట్టబడ్డారా ప్రియులారా? లేదే. వెంటనే వారును వారి కుటుంబం వారును ఏం చేయబడ్డారు? బాప్తిస్మం పొందుకున్నారు. మరి ఆ వెంటనే ఆ దినమందే 3,000 మంది ఏం పొందుకున్నారు ప్రియులారా? బాప్తిస్మం పొందుకున్నారు. రక్షణ ఎప్పుడు పొందుతామంటే విశ్వాసం ఉంచితే రక్షణ పొందుకుంటామా?
మరి అంటే బాప్తిస్మం అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. మరి ఏ వచనాలను బట్టి వీళ్ళు రక్షణ పొందుకుంటే సరిపోద్ది, బాప్తిస్మం అవసరం లేదు అని చెప్తున్నారంటే, అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. ఏమనంటే మరి నా యందని 18వ వచనం చూసినట్లయితే, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఏమన్నారు ప్రియులారా? 26వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని బట్టి వారు ఏమనుకుంటున్నారంటే, రక్షణ పొందుకుంటే సరిపోద్ది, బాప్తిస్మము అక్కరలేదు అనుకుంటున్నారు ప్రియులారా. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి చెప్పుచున్నారు అంటున్నారు ప్రియులారా. ఏం నిమిత్తం అంటే ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచువాడే. ఇక మనం పరిశీలన చేసినట్లయితే 43లో ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నారు. నేను మరి ఆ ఒక్క వాక్యమేనా ప్రజలారా ఆ అధ్యాయంలో ఉన్నది? మరి ఆ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఇక్కడ వరకు చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే జరిగించారో అదంతా మనము నమ్మి విశ్వసించి మరి పాప క్షమాపణ పొందుకున్నానికి బాప్తిస్మం పొందుకోవాలని చెప్పబడుతుంది ప్రియులారా. మరి ఎందుకు అని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహింపబడిన అని చెప్పినటువంటి ప్రసంగం ఉన్నది ప్రియులారా, మాటలు ఉన్నవి ప్రియులారా. ఆ మాటలు విని మనకి యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే మనకు రక్షణ, మనకు పాప క్షమాపణ అని విశ్వసించి రక్షణ బాప్తిస్మం పొందుకుంటారో వారు ఏం చేయబడతారు ప్రియులారా? రక్షణ పొందుకుంటారు. మరి అదే విధంగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదని. ఎవరి ద్వారా పాప క్షమాపణ ప్రచురమవుతుందట? ఈయన ద్వారానే అనేసి ఆయన వాక్యం మీదే మన విశ్వాసం ఉంచితే సరిపోతుందా ప్రియులారా? లేదు, విశ్వాసం ఉంచాలా. ప్రకటించే వారు పంపబడాలి ప్రియులారా. ప్రకటించే వారు పంపబడినప్పుడు ఆ ప్రకటన వినాలి ప్రియులారా. విన్నప్పుడు విశ్వసించాలి ప్రియులారా. విశ్వసించి యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొందుకున్నప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది. అది వదిలేసి ఏమని చెప్తున్నారు? ఈయన ద్వారానే పాప క్షమాపణ అని చెప్తున్నారు ప్రియులారా. ఈయన ద్వారానే పాప క్షమాపణ అన్నప్పుడు మరి ఇక బాప్తిస్మం పొందనక్కర్లేదా ప్రియులారా? మరి యేసుక్రీస్తు ఏమని చెప్పారు? మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్తున్నారు ప్రియులారా. మరి అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఎందుకు రక్షణ, ముందే రక్షణ తర్వాత బాప్తిస్మం అని ఎందుకు చెప్తున్నారంటే పిల్లలు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
ఏ కుమారుని యందు? దేవుని కుమారుని యందు మనకి ఏం జరుగుతుందంటే పాపక్షమాపణ కలుగుతున్నది అని చెప్తున్నారు. మరి అక్కడతోటి ఆగిపోవాలా? అంటే అక్కడతో ఆగిపోతే సరిపోదు ప్రియులారా. మరి పాపక్షమాపణ ఎవరి యందు జరుగుతుందో ఆయన యందు మనం విశ్వసించాలా. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అదేమనగా, యేసు క్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మరి ఆ రక్షింపబడుదు అన్నవి ఇవన్నీ కూడా కలగాలంటే అక్కడతో ఆగిపోతే సరిపోతుందా ప్రియులారా? ఈ అన్నిటికీ కారణమైనటువంటి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకొని పాపక్షమాపణ పొందినట్లయితే వాడు రక్షింపబడతాడు ప్రియులారా. మరి అక్కడతో ఆగిపోయి నాకు రక్షణ పొందేసింది, నేను బాప్తిస్మం పొందక్కర్లేదు అంటే మరి ఆజ్ఞగా వచ్చినటువంటి ఆ ఆజ్ఞను ఎవరి ద్వారా అయితే ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞ నెరవేర్చకపోతే మరి రక్షింపబడతామా ప్రియులారా? పాపక్షమాపణ కలుగుతుందా అంటే కలగదు ప్రియులారా. నేను రక్షింపబడిపోయాను, నాకు బాప్తిస్మం అక్కర్లేదు అని దానిలోనే నిలిచిపోతే మరి వాడు మరణించినప్పుడు వారి అంత్య దినాన్న వాడు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు కృప చేత మనము రక్షణ పొందదుమని నమ్ముచున్నాము కదా. ఏం చేస్తున్నాం? రక్షణ పొందుకున్నాము, మనం ఒక ఆలోచన కలిగి ఉన్నాము. మరి ఆ ఆలోచనలు కొనసాగించాలి. అక్కడితో ఆగిపోతే మరి రక్షణ పొందేసుకున్నామని ఆగిపోతే మరి వాడికి నిత్యజీవం ఉంటుందా ప్రియులారా? ఉండదు. అందుకనే మనం పరిశీలన చేసినట్లయితే వీటన్నిటినీ బట్టి వారు చెప్పేది ఏమిటంటే ముందు రక్షణ, తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత కనిపెడతారు, కనిపెట్టిన తర్వాత బాప్తిస్మం ఇస్తారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపులను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. మరి పాపమును తీసివేయడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు ప్రియులారా. క్రీస్తు దగ్గరికి ఎప్పుడు రావాలి? మనంతట మనమే పాపము తీసివేసుకోగలమా? మనంతట మనమే మరి నీతిమంతులుగా అయిపోగలమా అని మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా? మనం అలా మారిపోయి మనం ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అంటే కాదు ప్రియులారా. ఉన్న పాటున ఎప్పుడైతే ప్రకటించే వారున్నారో, ప్రకటించినటువంటి వాక్యం విన్నామో, విన్నటువంటి వాక్యం మనలో కార్యసిద్ధి జరిగించిందో, ఆ వాక్యం విని విశ్వసించామో, విశ్వసించిన దానికి మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ కలిగి మనం బాప్తిస్మం పొందినప్పుడు ఆ బాప్తిస్మంలో మనకి ఏమి జరుగుతుంది ప్రియులారా? పాప క్షమాపణ జరిగి మనము రక్షింపబడేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఉన్న పాటున మరి ఆ కుటుంబస్తులకి ఆ చెరసాల నాయకుని ఇంటి వారికి ఎప్పుడు ఇచ్చారు ప్రియులారా? ఆ రాత్రి సమయం అందే. ఈ అర్ధరాత్రి ఇప్పుడేమి ఇస్తాం, ఉదయాన్నే ఇస్తానని చెప్పలేదు. అప్పుడే ఆ సమయం అందే వాక్యం ప్రకటించారు, వాక్యం విన్నారు. విన్న వారికి ఏం చేశారంటే బాప్తిస్మం ఇవ్వడం జరిగింది ప్రియులారా. మరి అపోస్తులు పెంతెకొస్తు దినమందు యేసుక్రీస్తుని గురించినటువంటి చరిత్ర, యేసుక్రీస్తుని గురించినటువంటి శిలువ మరణ సమాధి పునరుత్థానం గురించి ప్రకటించారు. అది విన్న వారు ఏం చేశారంటే మేమేమి చేయాలి ఇప్పుడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్పినప్పుడు 3000 మంది మార్చబడ్డారు ప్రియులారా. మరి ఇప్పుడు ఎవరు ప్రసంగం చేసినా 3 మంది కూడా రక్షణ పొందుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. ఎందుకంటే ప్రకటింపబడేది క్రీస్తు సువార్త కాదు ప్రియులారా. నీ సాక్ష్యము, నా సాక్ష్యము, వాడి సాక్ష్యము, వీడి సాక్ష్యము ప్రకటిస్తున్నారు ప్రియులారా. మరి దానివల్ల రక్షణ ఉన్నదంటే రక్షణ లేదు ప్రియులారా. రక్షణ దేని వలన కలుగుతుందో ఆ సువార్తను ప్రకటించినట్లయితే వారు నమ్ముతారు, విశ్వసిస్తారు, మనసులో నొచ్చుకుంటారు.
బాప్తిస్మం పొందుకుంటారు, పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ పొందుకునేటటువంటి పరిస్థితి ప్రియులారా. ఆయన పిలిచింది ఎవరిని పిలుస్తున్నారంటే పాపుల్ని పిలుస్తున్నాడు. పాపుల్ని వెదకి రక్షించడానికి వచ్చానంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనంతట మనమే నీతిమంతులము అయిపోయే పరిస్థితి లేదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఒక మాసిపోయిన బట్ట ఉన్నది, మురికి బట్ట ఉన్నది. ఆ బట్టను శుభ్రపరచాలంటే ఏం చేయాలి ప్రియులారా? సబ్బును ఉపయోగించాలి. మరి ఆ బట్ట మాసిపోయిన బట్టనే దానికి ఇంకా మట్టి పెట్టి పాముతుంటే ఏమవుతుంది ప్రియులారా? తెల్లబడుతుందా? లేదు, సబ్బును ఉపయోగించాలా. అదే విధంగా మన పాపమును తీసివేయాలంటే మరి ఈ లోకంలో ఎవరి వలన జరగదు ప్రియులారా. యేసు క్రీస్తు శిలువ రక్తధారల వలన మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, మీ అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలగాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. మరి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 2:38 పేతురు అంటున్నారు, మరలా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపోస్తుడైన పేతురు చెబుతున్నటువంటి మాట ప్రియులారా. అపోస్తులైనటువంటి పౌలు విషయంలో పౌలుతో అననీయ మాట్లాడుతున్నారు ప్రియులారా. అననీయ చెప్తున్నాడు, కడుగు చేయటం ఎందుకు అని చెప్తున్నారు ప్రియులారా. అపోస్తుల కార్యము 22:16 చూసినట్లయితే, గనుక నీవు తడువు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, ఏం పొంది? బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనిమని చెప్పాను. ఎప్పుడు కడగబడతాయి ప్రియులారా? బాప్తిస్మంలో కడగబడతాయి ప్రియులారా. ఎప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది ప్రియులారా? బాప్తిస్మంలో పాప క్షమాపణ జరుగుతుంది ప్రియులారా. ఆ బాప్తిస్మం పొందుకున్నవాడు ఏమవుతాడంటే రక్షింపబడతాడు. పాపాలు ఎక్కడ కడగబడతాయంటే, ఎప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుకొని పాపాలు కడిగి వేసుకో. తడువు చేయటం ఎందుకు అని చెప్తున్నాడు ప్రియులారా. పాప క్షమాపణ పొందుకోకుండా రక్షణ ఎలా పొందుకోగలము? రక్షణ కలగాలంటే పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ కలిగిన వెంటనే రక్షణానందం కలుగుతుంది. పాప క్షమాపణ కలగాలంటే బాప్తిస్మం కావాలి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 16:16 ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్తున్నారు ప్రియులారా. మరి బాప్తిస్మం పొందుకోకుండా పాపక్షమాపణ పొందుకోకుండా రక్షణ ఎలా పొందుతావు? బాప్తిస్మం కంటే ముందు రక్షణ పొందుతావు అని చెప్పేటటువంటి అనేక మంది క్రైస్తవ సమాజంలో క్రైస్తువులు అని పిలువబడుతూ ఉన్నారు ప్రియులారా. మరి ఎంతో మంది బాప్తిస్మం కొరకు వచ్చిన వారిని కొన్ని దినాలు కొన్ని నెలలు మిమ్మల్ని కనిపెడతాము అని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇక్కడ కనిపెడితే తేలేది ఏంటంటే వారి ప్రవర్తన మార్చుకోవచ్చు, వారి నడవడికి మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే వారి హృదయాన్ని కాదు ప్రియులారా. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నారు? మీరు మారు మనసు పొంది, ఏమన్నారు? మారు మనసు పొందాలి ప్రియులారా. వాడు చేసే కార్యాల్లోని, వాడు చేసే పనుల్లోని వాడు అందంగా తయారైపోయి శుభ్రంగా తయారైపోయి రావడం కాదు ప్రియులారా బాప్తిస్మం పొందుకోవడానికి. మారు మనసు పొంది హృదయాంతరంగంలో పరిశీలించే దేవునికి మనం కనబడాలి ప్రియులారా. నీకు దేవునికి కనబడాలా? ఈయన నాకు తగినటువంటి వాడు, నాకు కుమారుడు అవుతాడు, నా కుమారుడు అవడానికి యోగ్యుడు, ఈ మనసు మార్చుకున్నాడు అని దేవుడు సర్టిఫై చేయాలి ప్రియులారా. దేవుడు సాక్ష్యం ఇచ్చేవంటి వాళ్ళుగా మనం ఉండాల. ఆయన నీకు నీతిమంతుడిగా కనబడితే బాప్తిస్మం ఇస్తాను
అనడం సరి అయినది కాదు ప్రియులారా. ఆ పాదిరి గారికి లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, ఆ సంఘంలో ఉన్నటువంటి అధికారులకు నీతిమంతులుగా కనబడితే బాప్తిస్మం ఇస్తాననేటటువంటిది ఎంతవరకు సమంజసము? బాప్తిస్మంలో పాప క్షమాపణ కలుగుతుంది, బాప్తిస్మంలో రక్షణానందం కలుగుతుంది. పాప క్షమాపణ జరగకుండా రక్షణ పొందలేము. పాప క్షమాపణ కలగాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులకు ఆజ్ఞగా ఇచ్చి పంపించారు ప్రియులారా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మొదట ఏం జరగాలి? సువార్త ప్రకటన జరగాలి. ఆ తర్వాత ఏమి జరగాలి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే బాప్తిస్మంలో పాప క్షమాపణ, తర్వాత రక్షణ అనేది వెంటనే కలిగేటటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నోవాహు ఓడ సాదృశ్యంగా ఇక్కడ బాప్తిస్మం గురించి చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:21 చూసినట్లయితే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేనికి సాదృశ్యమైంది? నోవాహు ఓడకు సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నోవాహు ఓడ సాదృశ్యంగా ఉందంట. మరి నోవాహు ఓడలో ఎంతమంది రక్షింపబడ్డారు? వారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మరి నోవాహు చెప్పినటువంటి మాట చాలా మంది విని ఉంటారు. మరి వాళ్ళందరూ ఓడలోకి ప్రవేశించారా? వారందరూ రక్షణ పొందుకున్నారా? అంటే అక్కడ కార్యము జరగాలి ప్రియులారా. వినాలి, విశ్వసించాలి, ఓడలోకి ప్రవేశించాలి. మరి ఇక్కడ విన్న వెంటనే రక్షణ కలుగుతాదంటే మరి అది ఎంతవరకు ప్రియులారా? మరి ఇక్కడ అదే విధంగా ఇది చెప్తున్నారు ప్రియులారా. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏది రక్షిస్తుందంటే బాప్తిస్మం రక్షిస్తుంది. బాప్తిస్మం పొందుకోవడం వలన రక్షణానందం పొందుకుంటాము. మరి మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాము? ఎలా నూతన స్వభావం కలిగిన వారిగా ఉండి రక్షింపబడతాము అనేటువంటి పరిస్థితిలో మనం పరిశీలన చేసినట్లయితే బాప్తిస్మం అనేది ఏంటంటే ప్రియులారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. ఏంటి ప్రియులారా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. ముందు ఈ స్థితిని తిరిగి ముందున్నటువంటి ఈ స్థితిని సంపాదించుకునేటటువంటి లేక పొందుకునేటటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఎలా జరుగుద్ది అంటే బాప్తిస్మములో అంటే ఎలా జరుగుద్ది? పునఃస్థితి అంటే ముందున్న స్థితి. ముందున్న స్థితి ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము కలిగి ఉన్నటువంటి ఆదాము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో అలాంటి స్థితి ఎక్కడ జరుగుతుంది ప్రియులారా? బాప్తిస్మములో జరుగుతుంది. ఆదాము పాపము చేయక మునుపు అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపక మునుపు, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమింపక మునుపు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో అలాంటి స్థితిని మనం మరలా పొందుకుంటాం పిల్లలు. దేనిలో అంటే బాప్తిస్మములో. ఆదాము పరిశుద్ధుడిగా ఉన్నాడు ఎప్పుడు? ఆజ్ఞను అతిక్రమింపక ముందు. ఆదాము నీతిమంతుడిగా ఉన్నాడు. ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు. ఆదాము దేవుని స్వరూపంలో ఉన్నాడు. పరలోక పౌరుషత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని కుటుంబంలో సభ్యునిగా ఉన్నాడు. దేవుని కుమారత్వం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి మహిమను మనం ఇప్పుడు దేనిలో పొందుకుంటామంటే బాప్తిస్మలో పొందుకుంటున్నాం ప్రియులారా. పునఃస్థితి, ముందున్న స్థితి, మొదటి స్థితి,
ఇప్పుడు మనం పొందుకుంటున్నాం ప్రియులారా. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, ఏంటంటే ప్రియులారా, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఏం చేయబడాలి ప్రియులారా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం, ఆ బాప్తిస్మము ద్వారా మనం ఏం చేయాలా? నూతన స్వభావం కలుగజేయబడాలి. నూతన స్వభావం, నూతన మనస్సు మనలో కలగాలి ప్రియులారా. అది కలగాలంటే ఏం చేయబడాలి? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం, బాప్తిస్మం పొందుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, రక్షణ కలుగు చేయడానికి శక్తి దేనిలో ఉంది అని మనం పరిశీలన చేసినట్టయితే రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అని అంటారు. అది దేనిలో ఉందంటే అది సువార్తలో ఉంది. పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేయడానికి అది ఏమైందంట? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరికంట? యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే, ఎవడైనా సరే, ఎవరైనా సరే నమ్మినట్లయితే, నమ్ము ప్రతివానికి ఏం చేస్తుందంట? రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేసేటటువంటి దేవుని శక్తి ఎటువంటిది అని చెప్తే, సువార్త ప్రకటన చేయాలి. ఈ రక్షణ కలుగు చేసేటటువంటి దేవుని శక్తి అయినటువంటి సువార్తను ప్రకటన చేయాలి ప్రియులారా. క్రీస్తుని గురించినటువంటి మాటను ప్రకటన చేయాలి ప్రియులారా. అపోస్తులు అయినటువంటి పౌలు కానీ, అపోస్తులైనటువంటి పేతురు కానీ క్రీస్తుని గురించినటువంటి సంగతులు సంఘానికి ప్రకటన చేశారు. వినుట ద్వారా విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది అని చెప్పారు పిల్లలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే యుందురు. ఆ సువార్త వింటే రక్షణ వచ్చేస్తుందా అంటే, ఆ సువార్త ఎక్కడికి నడిపిస్తుందంట? విశ్వాసం దగ్గరికి నడిపిస్తుందంట ప్రియులారా. విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది అంటే బాప్తిస్మం దగ్గరికి నడిపిస్తుంది ప్రియులారా. బాప్తిస్మం వల్ల ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుద్ది. కాబట్టి యేసు క్రీస్తులో బాప్తిస్మం పొందాలి అంటే వినాలి. విన్నవారు బాప్తిస్మం తీసుకున్నట్టు లేఖనాల్లో రాయబడ్డాయి ప్రియులారా. విన్నవారికి విశ్వాసం. ఏమి వినాలి? క్రీస్తుని గురించినటువంటి మాట వినాలి. ఈ రోజు సంఘాల్లో ఎవరి మాట వింటున్నారు? ఎవరిని గురించి బోధిస్తున్నారు? ఎవరిని గురించి ప్రకటిస్తున్నారు అని మనం పరిశీలన చేసినట్టయితే, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ప్రకటిస్తున్నారా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధనను ప్రకటన చేస్తున్నారా? ఆలోచన చేయండి ప్రియులారా. ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. క్రీస్తు సువార్తను నుండి బయటికి వెళ్ళి చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. క్రీస్తు సువార్త కాదు ప్రియులారా, క్రీస్తు సువార్తను
బయటికి వెళ్ళి ఆ సువార్త నుండి బయటికి వెళ్ళిపోయి శరీర సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి, నశించిపోయే ఈ లోక సంబంధమైనటువంటి, కనబడే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు బోధలు జరుగుతున్నాయి పిల్లారా. మరి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి? అవి కంటికి కనబడినటువంటివి. మన విశ్వాసము లేని వాటిని కొరకు మనం ఎదురు చూడాలి పిల్లారా. మనం ఎదురు చూసే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే మన విశ్వాసమునందు. అదృశ్యమైన వాటి కొరకు మనం ఎదురు చూడాలి పిల్లారా. అది విశ్వాసము. కానీ ఇక్కడ ఏం చూస్తున్నారు? భౌతిక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాదులు, భూ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రకటనలు జరుగుతున్నాయి పిల్లారా. మరి క్రీస్తు సువార్త సంఘాల్లో ప్రకటింపజేయకుండా అనేక మందిని సాతాను మోసం చేసి మనకు విశ్వాసము కలుగజేసే, రక్షణ కలుగజేసే సువార్త తప్ప, ఏంటి ప్రియులారా, విశ్వాసము కలుగజేసే, రక్షణ కలుగజేసే సువార్త తప్ప మిగిలినది అంతా ప్రకటించే విధంగా ఈ రోజు బోధకులను అపవాది బబ్బె పెడుతూ దారి తప్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. అది తప్ప మిగిలినదంతా పాత నిబంధన సంబంధమైనటువంటి, దావీదు సంబంధమైనటువంటి కథలను, కీర్తనలను ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏది ప్రకటిస్తున్నారు అన్నటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. నాడు ప్రకటించవలసింది నేడు ప్రకటిస్తున్నాడు, నేను చేయవలసింది పూర్వకాలం ఎలా జరిగింది అని చెప్తున్నారు ప్రియులారా. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఇవ్వబడినటువంటి క్రీస్తు నిబంధనను మనము అనుసరించాలి ప్రియులారా. పాత నిబంధన కాదు ప్రియులారా, మొదటి నిబంధన కాదు ప్రియులారా. అపోస్తులు, ప్రవక్తలు ఏదైతే మనకు ప్రకటించారో ఆ ప్రకటనలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రకటన విన్నప్పుడు మనము విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల మనం బాప్తిసం పొందుకుంటాం. బాప్తిసం వల్ల పాపక్షమాపణ కలుగుతుంది. పాపక్షమాపణ వల్ల రక్షణ కలుగుతుంది ప్రియులారా. మరి అది కాకుండా మిగిలినవన్నీ కూడా మనకి చెప్పిస్తున్నాడు ప్రియులారా అపవాది. మనకి ఏదైతే రక్షణ కలిగిస్తుందో దాన్ని దాచిపెట్టేస్తున్నారు ప్రియులారా. మీరు ఏంటి దేవుని ఇచ్చ అని మనం పరిశీలన చేసినట్టయితే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు ప్రియులారా? దేవుడు దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు ప్రియులారా. అది దేవుని ఇచ్చ. మరి దేవుని యొక్క ఇచ్చను, దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అనేసి మనం పరిశీలన చేసుకుంటే అది సువార్త వల్లనే అని పౌలు గారు కొరింథీ సంఘానికి ఉపదేశిస్తున్నాడు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2, 3, 4, 5 వచనం చూసినట్లయితే, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఆ ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను అని చెప్పినారు ప్రియులారా. మరి ఇక మనం పరిశీలన చేసినట్టయితే ముందు రక్షణ తర్వాత బాప్తిస్మం అంటారా? అవును, రక్షణ పొందాము కదా అనే భ్రమలో ఉంచి వాడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా? నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. రక్షణ ఎలా పొందుతారు? పౌలు శీలలు వారికి రాత్రే వారికి వాక్యం ప్రకటించారు. వాక్యం విన్నటువంటి వారు విశ్వసించారు, బాప్తిస్మం పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు ప్రియులారా. మరి పెంతెకొస్తు దినాన పేతురు గారు ఏమి ప్రకటించడం వల్ల వారు హృదయంలో నొచ్చుకున్నారు?
అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క చిత్తానికి, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞకు వారు ఎప్పుడైనా వ్యతిరేకంగా చేశారా అపోస్తులు అని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ప్రియులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, మరి పెంతెకోస్తు దినాన్న అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేయబడ్డారంటే ప్రియులారా, వారు ఈ మాటలు విని, ఏ మాటల వలన విశ్వాసం కలుగుతుంది? వినుట క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. మరి ఇక్కడ ఈ పెంతెకోస్తు దినాన పేతురు ప్రకటించింది ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ 22వ వచనం నుంచి మొదలవుతుంది ప్రియులారా. అక్కడ చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను, ఇది మీరెరుగుదురు. వారికి తెలియదా ప్రియులారా? ఇశ్రాయేలీయులకి తెలుసు, కానీ మళ్ళా ప్రకటన చేస్తున్నారు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆయన ఎవరి గురించి వచ్చారు ప్రియులారా? మీ గురించి వచ్చాడు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు. ఆయనని మీరేం చేశారు ప్రియులారా? దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరి ఆయన ఎవరంటే జీవాధిపతి కనుక మరణము ఆయనను బంధించుట అసాధ్యము. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అరే మీ గురించి వచ్చినటువంటి ఆయనని మీరు దుష్టుల చేతికి అప్పగించారు, ఆయన చంపించారు, ఆయనని హింసించారు. మరి ఆ శ్రమను, ఆ హింస నుంచి దేవుడు ఏం చేశాడంటే మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. మరి ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడంటే మహిమా స్వరూపుడిగా, మృత్యుంజయుడిగా దేవుడు ఆయనను లేపాడు అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ప్రియులారా, వారి హృదయంలో నొచ్చుకొని, కింద చూసినట్టయితే పొడవబడి అంటున్నాడు ప్రియులారా. అరే మన కొరకు దేవుడు ఇంత సంకల్పిస్తే, మన కొరకు దేవుడు ఇంత ప్రణాళిక తయారు చేస్తే, ఆ ప్రణాళికను మనం ధిక్కరించామా అని, అరే మనం ఈ యేసు క్రీస్తుని బల్లెలతో పొడిచాం కదా, ఆ బల్లెలతో పొడిచినటువంటి పొడుపుకు బదులుగా వారి హృదయాల్లో వారు ఏం చేయబడ్డారంట? వాక్యము ద్వారా పొడవబడ్డారంట ప్రియులారా. వాక్యము ద్వారా వారు నొచ్చుకున్నారు ప్రియులారా. ఆ నొచ్చుకున్నటువంటి వారు, ఆ బాధపడుతున్నటువంటి వారు ఏమంటున్నారు ప్రియులారా? సహోదరులారా మేమేమి చేయాలి? దానికి పశ్చాత్తాపడుతున్నారు ప్రియులారా. మరి దానికి మేమేం చేయాలి? మేమేం చేస్తే దాని నుండి మేము విడుదల పొందుకుంటాము, మాకు క్షమాపణ కలుగుతుంది అని అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నారు ప్రియులారా, మీరు మారు మనసు పొంది, అరే మేము ఇంత తప్పు చేసామా, ఇంత అతిక్రమం చేసామా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము జీవించామా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయనని హింసించామా అని వారి హృదయాల్లో నొచ్చుకుని, వారి హృదయాల్లో పొడవబడినటువంటి వారిగా ఉండి వాళ్ళు అడిగారు ప్రియులారా. అప్పుడు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చేయాలట? యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందండి. మీరు చేసినటువంటి అతిక్రమములకు, మీరు చేసిన పాపాలకు ఏమి కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది, మీరు రక్షణ పొందుకుంటారు అని చెప్తున్నారు ప్రియులారా. అది ప్రియులారా అపోస్తులు ప్రకటించవలసింది అది ప్రకటించారు. అది ప్రకటించారు కాబట్టి వారు నొచ్చుకున్నారు. వారు నొచ్చుకున్నారు కాబట్టి మార్పు పొందారు. మార్పు పొందుకున్నారు కాబట్టి బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్నారు కాబట్టి రక్షణ పొందుకున్నారు ప్రియులారా. మరి ఈ రోజు యేసు క్రీస్తు
గురించి ఏమైతే లేఖనాలు ఆది నుండి ప్రవక్తల చేత ప్రవచించినటువంటి ప్రతి లేఖనము ఆయన యందు అవునన్నట్టున్నాయో ఆ లేఖనాలను ఎవరైనా ప్రకటన చేస్తున్నారా ప్రియులారా? లేదు. ఏదో వచ్చాము, సాక్ష్యం చెప్పాము, వాడిని అన్నాము, వీడిని అన్నాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. మీకు ఉద్యోగం కావాలా, మీకు భూములు కావాలా, మీకు కోర్టుల నుంచి విడుదల కావాలా అని చెప్పుకుంటూ గడిపేస్తూ ఉన్నారు ప్రియులారా. ఏది రక్షణ వాక్యము? ఏ సువార్త వినడం వల్ల మీకు పాప క్షమాపణ కలుగుతుంది? ఏమి జరిగించడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది? రక్షణ ముందా, బాప్తిస్మం ఉందా, బాప్తిస్మం ఉందా, రక్షణ ఉందా అని కలిబిలి కలిబిలి చేయించేస్తున్నాడు ప్రియులారా అపవాది. మరి రక్షణ ముందే కలిగితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. క్రమం ప్రియులారా. నమ్మాలి. నమ్మాలంటే ప్రకటింపబడేవారు వెళ్ళాలి, ప్రకటించాలి, ప్రకటించింది వినాలి, విని విశ్వసించాలి, విశ్వసించి బాప్తిస్మం పొందుకున్నారు. బాప్తిస్మం పొందుకున్నవాడు రక్షింపబడతాడు అని యేసుక్రీస్తు చెప్తుంటే రక్షణ పొందుకోండి, బాప్తిస్మం ఎప్పుడో తీసుకుందరు కానీ అని చెప్పేటటువంటి పరిస్థితి లోకంలో జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా అపవాది. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ బోధలలో మనము కూరుకుపోదామా? మన మనోనేత్రములు వెలిగింపబడేటటువంటి ఆ సత్యవాక్యాన్ని, ఆ సర్వసత్యాన్ని అపోస్తులు ప్రవక్తలు ప్రకటించినటువంటి యేసు క్రీస్తే ముఖ్యమై మూలరాయి ఉన్నాడటువంటి చెప్పినటువంటి ఆ పునాది మీద మనం నిలవబడతామా? లేకపోతే మన ఇష్టానుసారమైనటువంటి పునాది వేసుకొని దానిపైన కట్టుకొని కూలిపోయి మన నాశనానికి మనమే పాత్రలు అవుతారా ప్రియులారా? మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంట? పాప క్షమాపణ బాప్తిస్మంలో జరుగుతుంది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. పాప క్షమాపణ లేకుండా, రక్షణ లేకపోతే, బాప్తిస్మం తీసుకోకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకుండా రక్షణ లేదు. బాప్తిస్మం తీసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా రక్షణ ఎలా పొందుతారు? మరి దానికి క్రమం ఉందా ప్రియులారా? దానికి ప్రణాళిక ఉందా ప్రియులారా? దానికి ఆజ్ఞ ఉన్నదా ప్రియులారా? అంటే ఆజ్ఞ లేనటువంటి దాన్ని మనము అనుసరించకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని మనం కొనసాగించకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మనం ప్రకటింపకూడదు. నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుంటావు. ఏది ప్రకటిస్తేని? యేసుక్రీస్తును గురించినటువంటి మాటను ప్రకటిస్తేని. మరి మన ఇష్టానుసారంగా ప్రకటిస్తే ఏమవుతుందో మరి ఆలోచించండి ప్రియులారా. అర్థం చేసుకోండి ప్రియులారా. మీ ఆత్మను రక్షించుకోండి ప్రియులారా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించేటటువంటి ప్రకటనలు చేయండి ప్రియులారా. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి బోధలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని మనం గుర్తెరగాలంటే మన హృదయము నిండా క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో నింపేసుకోవాలి ప్రియులారా. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. కార్యసిద్ధి కలిగించేటటువంటి వాక్యం వినాలా, విశ్వసించాలా, బాప్తిస్మం పొందుకోవాలా, రక్షణ పొందుకోవాలని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మరి ఏముందు అంటే రక్షణ ఉందా, బాప్తిస్మం ఉందా అంటే బాప్తిస్మం పొందుకున్న తర్వాత మాత్రమే రక్షణ పొందుకుంటాం. బాప్తిస్మంలో పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ వల్ల మనకి రక్షణ కలుగుతుంది ప్రియులారా. మరి ఈ విధంగా చెప్పబడినటువంటి ఈ వాక్యమును మరి దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. విన్నటువంటి ప్రతి మాట దేవుడు తన పరిశుద్ధ జ్ఞానంతో మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించి ఆ మార్గంలో పయనించగలిగేటటువంటి ధన్యత మనెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. సహోదరులందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.